ఎన్నికల్లో ఓటరు వరమాల ఏటో తెలియదు గాని నేతల మెల్లో పూలమాలలు వేసేందుకు మాత్రం అనుగు అనుచరులు పోటీలు పడుతున్నారు. ఫలితంగా పూలదండలకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. విజయవాడ పూల మార్కెట్లో ఎటు చూసినా కొనుగోళ్ల కోలాహలం కనిపిస్తోంది. దండలు దండాలు ఎన్నికల్లో మామూలే. తమ ప్రాంతానికి వచ్చిన అభ్యర్థులపై విరిజల్లులు కురిపించడం, ఓ మాదిరి పూలమాల నుంచి గజమాలల వరకు వేసి యథాశక్తి గౌరవించుకోవడం కార్యకర్తలకు పరిపాటే. ప్రచార వేడి పెరిగే కొద్దీ కార్యకర్తలు పూలమాలల కోసం మార్కెట్ల వైపు పరుగులు తీస్తున్నారు. కొందరు అందంగా గుదిగుచ్చి ఉంచిన వాటిని కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు భారీ నుంచి అతి భారీ మాలలు ఆర్డర్లిచ్చి చేయించుకుంటున్నారు. ఫలితంగా విజయవాడ బంతిపూల మార్కెట్ సందడిగా కనిపిస్తోంది. మామూలుగా కేజీ 20-30 రూపాయలుండే బంతిపూలు ఎన్నికల ప్రచారాల పుణ్యమా అని 50 నుంచి 70 రూపాయలు పలుకుతున్నాయి. గజమాలలతో పాటు విడిపూలకు గిరాకీ బాగా ఉంది. అందువల్ల రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పూలను వ్యాపారులు విజయవాడ మార్కెట్కు తెప్పించుకుంటున్నారు. గజమాలలకు ఈసారి డిమాండ్ పెరిగింది. గన్నవరం నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి వల్లభనేని వంశీ సతీ సమేతంగా ప్రచారం చేస్తుంటే కార్యకర్తలు భారీ గజమాలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆ గజమాలను క్రేన్ సాయంతో పైకెత్తాల్సి వచ్చింది. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో పాటు చంద్రబాబు హాజరైన సభలో ఉత్తర భారతీయులు వారిద్దరినీ భారీ గజమాలతోనే సత్కరించారు. 10 నుంచి 20 వేల రూపాయలు విలువైన గజమాలలకు వివిధ పార్టీల నుంచి వ్యాపారులకు ఆర్డర్లొస్తున్నాయి. ఒక గజమాల తయారు చేయడానికి 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది. బంతిపూలు కేజీ 50 రూపాయలు ఉంటున్నాయి. దండలు కూడా అడవులు బాగానే ఉంది. ఎన్నికలు ప్రచారం కాబట్టి బంతిపూలు 50-60 రూపాయలు ఉంటున్నాయి. నాది 30 రూపాయలు 20 రూపాయలు ఉన్నాయి. 20,000 15,000 30,000 అంటే చిన్నదండ 100 రూపాయలు కానీ ఉంటాయండి. 10,000 ఉంది, 5,000 ఉంది, 20,000 ఉంది, అక్కడ పెట్టి ఉన్నాయండి. ఎంత భారీ పూలమాల వేస్తే అంత ఘనంగా ఉంటుందని కార్యకర్తలు నాయకులు భావిస్తున్నారు. ఆర్డర్ల మీద ఆర్డర్లిస్తున్నారు. ఫలితంగా పూల వ్యాపారులపై కాసులు జల్లు కురుస్తోంది.